నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళకు ఉన్నటువంటి జీతాలు పెంచాలని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చాలని కూడా పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో ధర్నాకు ప్లాన్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, తరలిస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లకి. సో కొంతమంది ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే వారికి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారో వారు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడితే అసలు వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి, ఏ సమస్య కోసం ఎలాంటి న్యాయం కోసం వారు పోరాడుతూ ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, అసలు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి గ్రామ పంచాయతీ కార్మికులకి? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ యొక్క సమస్యలను మేము తీరుస్తాము, ఎక్కడైతే మేము టెంట్లు వేసుకొని మరి ధర్నాలు సమ్మెలు చేసామో అక్కడికి వచ్చి ఈ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం రాకముందు వాళ్ళు ప్రగడవలు పలిక మేము రాగానే మేము మల్టీపర్పస్ తీసేద్దాం, మీ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఇంతవరకు 2 ఏళ్ళైనా కూడా మల్టీపర్పస్ రద్దు చేయడం లేదు, అలాగే చేసిన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. ఆ విధంగా కనీసం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖు లోపే వేతనాలు ఇస్తున్నామని చెప్పి ఈరోజు మళ్ళా అదే గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా అన్యాయమని ఈరోజు హైదరాబాద్లో ధర్నా చేయాలని మా రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే ఆ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. రావడితే చాలామందిని ఈ యొక్క ప్రభుత్వం విసుగొలుపుతున్నటువంటి పోలీసు వారు మరి వచ్చి ఎక్కడి అరెస్ట్ చేసి మా యొక్క గ్రామ పంచాయతీ కార్మికులను మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు, కనీసం వీళ్ళు మనుషులనేది గుర్తించడం లేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా కనీసం గ్రీన్ ఛానల్ ద్వారానైనా వేతనాలు చెల్లించాలని, అంతేకాకుండా మా మల్టీపర్పస్ రద్దు చేయాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా నుండి ఎలిగేడు మండలం నుండి మండల అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. అంటే మీకు ఎంత వస్తుంది జీతం, ఎంత వస్తుంది ఇప్పుడు? మాకు జీతం ఇప్పుడు కనీసం 9,500 రూపాయలు. అది అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఇచ్చిందే, కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినస్తుంది కనీసం నెల కాదు కదా, 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఎంత జీతం అంటే ఎంత పెంచాలంటున్నారు, ఎంత కావాలంటున్నారు? మేము సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా 26,000 జీతం ఇవ్వాలి. మీకు 26,000 జీతం కావాలని కోరుకుంటున్నారు. ఈఎస్ఐపిఎఫ్ గురించి కూడా ఏదో మాట్లాడారు కదా? ఈఎస్ఐఎఫ్ఐ కూడా ఇంతవరకు లేదు, అవి కూడా కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి. ఇవన్నీ కల్పిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే గ్రామ పంచాయతీ వ్యవస్థనే నిర్గర్చిపోతున్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి మమ్మల్ని ఒక పురుగులాగా చూసి పక్కకు వారేస్తున్నాడు. గ్రామ పంచాయతీలు ఎట్లా జరుగుతున్నాయి మరి? అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? మీకే కాకుండా మా గ్రామంలో కూడా సమస్యలు ఉన్నాయా? మరి గ్రామంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అంతకు పూర్వం జరిగినాయి, కానీ ఇప్పుడు ఎక్కడ సమస్యలు అక్కడనే మరి నిధులు లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. వాళ్ళకి నిధులు లేనప్పుడు మీకు 26,000 ఏడు నుంచి తెచ్చిస్తాడు? అదే మరి అప్పుడు చెప్పాడు కదా సార్, అప్పుడు మేము అచ్చుడితోటే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా, ఈఎస్ఐ కల్పిస్తా, పిఎఫ్ఐ కల్పిస్తా, మీకు ఇన్సూరెన్స్ కల్పిస్తా, 26,000 ఇస్తాం, మల్టీపర్పస్ రద్దు చేస్తా అని చెప్పి సీతక్క కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఏం వేడుకోదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా అయ్యా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి విన్నపం, గ్రామాలు శుద్ధీకరంగా గ్రామాలు శుభ్రంగా ఉండాలంటే మా గ్రామ పంచాయతీ కార్మికులే శుభ్రం చేయాలి. ఆ విధంగా ఈ గ్రామ పంచాయతీ కార్మికులను కనుక నువ్వు పెడచొన పెడితే గ్రామ పంచాయతీలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నామేమో, రేపు మేము అక్కడికి వెళ్ళినాక గ్రామాల్లో ఎక్కడిదక్కడ పనులు సమీపజేస్తాము. అప్పుడు ఎక్కడొక్కడ జనం అంతా మీ మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకముందే ఇప్పటికైనా మాకు కనీస వేతనం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటాను.